ఇప్పుడు మీ ముందుకు రావడానికి ఒక ముఖ్యమైన సందర్భంలో రావాల్సిన అవసరం వచ్చింది. తెలంగాణ సమాజంలో ఓవైపు బలమైన సామాజిక ఉద్యమాలు, బలమైన రాజకీయ పోరాటాలు, బలమైన ప్రజాస్వామిక పోరాటాలు, బలమైన విప్లవ పోరాటాలకు కేంద్ర బిందువుగా చెప్పుకుంటున్న ఈ సమాజంలో ఒక ఇబ్బంది చవి చూడాల్సిన పరిస్థితికి మనం నెట్టబడ్డం అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, తెలంగాణ సమాజంలో జనాభా దామాషకు సంబంధించిన చర్చ జరిగినప్పుడు, జనాభా లెక్కల్ని తీయాల్సిన అవసరం ఉందని చెప్పినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, గొంతెత్తుతున్నప్పుడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ జనాభాకు సంబంధించిన విషయం చర్చకొచ్చినప్పుడు ఎస్సీలు, బీసీలు తప్ప మిగతా సామాజిక వర్గాలు మౌనం వహించడం అత్యంత దారుణమైన, అత్యంత బాధాకరమైన, అత్యంత విచారకరమైనటువంటి సందర్భం. ఈ సందర్భంలో ఉండటం చాలా ఇబ్బందిని, కలతను చెందుతున్నటువంటి విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇదే కులగణన, జనాభా గణనకు సంబంధించిన చర్చ జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ ప్రజల మీద నలుగుట్లో ప్రజల ముందు బహిరంగంగానే కులం పేరుతో దూషించిన లేదా కొట్టిన దాన్ని భౌతిక దాడిగా, భౌతికంగానే చూడాల్సిన అవసరం ఉంటుంది తప్ప, నాలుగు గోడల మధ్య ఏం జరిగినా, హత్య చేసినా, కులం పేరుతో హత్య చేసినా, చెప్పుతో కొట్టినా, హేళన చేసినా, ఇంకేదైనా పాకిపై చేయించినా, ఇంకేమన్నా బాత్రూమ్ గడికిచ్చినా కులం పేరుతో దుర్మార్గమే అని ప్రశ్నించకపోవటం, లేదా ప్రశ్నించిన గొంతుల్ని చంపేస్తున్న అట్రాసిటీ పరిధిలోకి రాదు అని చెప్పి మాట్లాడటం సుప్రీంకోర్టు చేసింది. ఇది రెండో విషయం. మూడోది, కులగణన, జనాభా గణనకు సంబంధించిన విషయంలో మన పార్లమెంటు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు నివేదికను ప్రవేశపెట్టినప్పుడు ఆ నివేదిక అంశాల చుట్టూ మాట్లాడకపోవటం, ఆ నివేదిక అంశాల చుట్టూ అనేక చర్చ జరుగుతున్న కేవలం జనాభా తగ్గుదలలో బీసీలకే తగ్గింది అన్నట్టుగా అర్థం వచ్చే విధంగా మాట్లాడటం, ఆ నేపథ్యంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలకు ఉన్నటువంటి అనేక రకాల సందేహాలు దళిత సమాజం వ్యక్తం చేసిన కొద్దిమంది, కొన్ని శక్తులే వ్యక్తం చేయటం అనేది కూడా పెద్ద విచారకరమైన సందర్భం. మూడో సందర్భం చాలా ముఖ్యమైన సందర్భం. గత 10 సంవత్సరాల నుంచి దళిత, బీసీ హత్యలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో సూర్యాపేట జిల్లాలో బంటి అనే మాల అబ్బాయిని, యువకుడిని, ఒక గౌడ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు జీర్ణించుకోలేక కులం పేరుతో, అంటే ఆ హత్య చేసేటువంటి ఒక వికృతమైన, ఒక ఏమంటామంటే దాన్ని ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి వాతావరణంలో బంటినని, మాల బంటిని హత్య చేసి మా నాన్నమ్మకు గిఫ్ట్గా ఇస్తున్నామని చెప్పినటువంటి ధైర్యం చేసిన సందర్భంలో పౌర సమాజం నిమ్మక్కు నీరెత్తు ఉండటం అనేది ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ మొత్తం పరిణామ క్రమంలో జరిగే అనేక విషయాల్లో తెలంగాణ పౌర సమాజంలో కులపరమైన హత్యలు, అత్యాచారాలు, కుల బహిష్కరణలు వికృతం దారుస్తూ ఉన్నాయి. దీని పట్ల మేధావులు, ఉద్యమాలు, వివిధ రకాల సామూహిక సంస్థలు వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనేక రకాల అంశాలను పక్కన పెట్టి ఏకతాటి మీద, ఏకాభిప్రాయంతోనే కుల బహిష్కరణలకు వ్యతిరేకమైన పోరాటాన్ని,
లేదా భావజాల వ్యక్తిని, లేదా అత్యాచారాలకు సంబంధించిన ఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించి ఆ నిందితుల్ని అరెస్ట్ చేయించటం, అట్లాంటి సందర్భమే కాకుండా అసలు జరగకుండానే, అట్లాంటి దుశ్చర్యలు జరగకుండానే ఒక బలమైన భావజాల వ్యక్తి చేయటంలో అన్ని సంస్థలు అందరం ఫెయిల్యూర్ అయ్యారనేది మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన సందర్భం అని మీ ముందుకు చెప్తున్నాం. మనం మాట్లాడుతున్నాం ఫూలే అంబేద్కర్లు గొప్పవాళ్ళు, వాళ్ళ ఆచరణ చాలా గొప్పది. మనం మాట్లాడుకోవటం కాదు, దాని ఆచరణకు సంబంధించిన దాంట్లో మనం ఎంతవరకు ఉన్నామన్న విషయాన్ని కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కులానికి వ్యతిరేకంగా ఇంకో కులానికి వ్యతిరేకంగా ఇంకో కులం మాట్లాడుతూ ఉంటే కులతత్వం పెరుగుతుంది తప్ప, నా కులం గొప్పది నా కులం గొప్పది అనేటువంటి కులతత్వంతో ఎదుగుతున్నామే తప్ప కుల ప్రజాస్వామిక దృక్పథాన్ని, లేదా ఆ కులంలో ప్రజాస్వామిక దృక్పథం కానీ ఇతర కులాలతో ప్రజాస్వామిక దృక్పథాన్ని కలిగి ఉండకపోవటం అనే దాన్ని ఇక్కడ తెలంగాణ పౌర సమాజం ఆలోచించాల్సిన అంశం ఉంది అనేది ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈ చెప్పటం అనేది దళిత భోజన కుల నిర్మూలన లక్ష్యంగా తమ హక్కులను సాధించుకునే ఒక బలమైన పోరాటాన్ని, రాజకీయ భావజాల పోరాటాన్ని వ్యక్తి చేయటంలో ఎందుకు తాత్సారాన్ని కలిగి ఉంటున్నామనే ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆలోచించాలి. అట్లా వేసుకోకుండా ఉండటం వల్ల ఈరోజు దళితులు జరిగింది, రేపు కుమ్మర్లో జరుగుతుంది, ఎల్లుండి మంగళలో జరుగుతుంది, లేకుంటే గౌన్లలో జరుగుతుంది, యాదవ్లో జరుగుతుంది, మునులు కాపులో జరుగుతుంది, ఇంకో బోయలో జరుగుతుంది, ఇంకో రకరకాలకు సంబంధించిన సమూహాలకు సంబంధించిన వాళ్ళకి జరుగుతుంటే నాకు వచ్చినప్పుడు, నన్ను బంధించినప్పుడు కదా నేను అయ్యో నాకు గొంతు రావట్లేదు, నా తరపున గొంతు మాట్లాడే వాళ్ళు లేరు అని చెప్పుకునేదాకా వెళ్ళి ఉంటున్నాము. ఈ స్థితికి మనం నెట్టబడద్దని మరొకసారి మీ ముందుకు ఈ సందర్భంగా వచ్చి చెప్పినందుకు సంతోషంగా ఉందని చెప్తూ, ఓవైపు బాధ కలిగించినా మరోవైపు విచారం కలిగినా ఆ వైపు ఆలోచించమని, ఆ విచారాన్ని అధిగమించి ఒక బలమైన ఐక్య ఉద్యమాలకు నాంది కావాలనే ఆవశ్యకత ఉందని చెప్తూ ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే.